జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇక దీక్షా స్వీకారం గురించి విందాము. గురువుగారు శిష్యుడు అగ్నిగుండం దగ్గరికి పిలవాలి. అప్పటికే శిష్యుడు స్నానం చేసి సంధ్యవార్చి వస్త్రద్వయం ధరించి బంగారు ఆభరణాలు దాల్చి కొత్త కమండలపు చేత పట్టుకొని సిద్ధంగా ఉండాలి. గురు సన్నిధికి వచ్చి నమస్కరించాలి. సభాసదులకు కులదేవతలకు నమస్కరించాలి. పీట మీద కూర్చోవాలి. అప్పుడు అతన్ని గురువుగారు కృపాదృష్టితో చూడాలి. తన చైతన్యం అతని శరీరంలోకి ప్రవేశించినట్టుగా భావించాలి. హోమం చేయడం వల్ల లభించిన దివ్య దృష్టితో అద్వ సంశోధనం చెయ్యాలి. ఇతడు శుద్ధాత్ముడవుతాడా కాదా, దేవతానుగ్రహానికి యోగ్యుడా కాదా అని పరిశీలించాలి. శిష్యుడి శరీరంలో షడద్వ పరిశీలన చేయాలి. పాదాలలో కళాద్వాన్ని, సంధిబంధాల్లో తత్వద్వాన్ని, నాభిలో భువనద్వాన్ని, హృదయంలో వర్ణద్వాన్ని, ఫాల భాగంలో పదాద్వాన్ని, మూర్ధంలో మంత్రద్వాన్ని విశోధించాలి. ఒక్కొక్క ఆద్వాన్ని పరిశోధిస్తున్నప్పుడు శిష్యుణ్ణి దర్భకూర్చులో తాకుతూ సోదాయం మధ్యాయం స్వాహ అంటూ నేతితో తడిపిన తెలలు తారాఢ్యంగా 8 సార్లు హోమం చేయాలి. ఇలా 6 చేశాక ఆ షడద్వాలు బ్రహ్మలో లీనమైనట్టు భావించాలి. మళ్ళీ వాటిని సృష్టి మార్గాన పునరుత్పాదన చేయాలి. అప్పుడు మళ్ళీ తన చైతన్యాన్ని శిష్యుడిలో లీనం చేయాలి. పూర్ణాహుతి ఇచ్చి మంత్రాధిష్టాన దేవతలను కలశంలోకి ఆవాహన చేయాలి. మళ్ళీ వ్యాహృతులతో హోమం చేసి అగ్నికి అంగాహుతులు ఇచ్చి అగ్నిని ఆత్మయందు విసర్జించాలి. శిష్యుడి కళ్ళకు గుడ్డ కట్టాలి. నేత్రమంత్రం జపిస్తూ అగ్నికుండం నుంచి శిష్యుణ్ణి మండలంలోకి తీసుకుని వెళ్ళాలి. ముఖ్యదేవికి అతడి చేతులతో పుష్పాంజలి సమర్పింపచేయాలి. కళ్ళకు కట్టిన గుడ్డ విప్పాలి. దర్భాసనం మీద కూర్చోబెట్టాలి. కల్పోక్త విధంగా శిష్యదేహంలో భూతశుద్ధి చేయాలి. న్యాసాలు జరపాలి. అప్పుడు వేరొక మండలంలో కూర్చోబెట్టాలి. కుంభంలో ఉన్న చిగురు ఆకుల్ని శిష్యుడి శిరస్సున ఉంచి మాతృకను జపించాలి. దేవతాత్మకాలైన ఆ కుంభోదకాలలోని స్నానం చేయించాలి. వెంటనే రక్షార్థంగా వర్ధనీ జలం చిలకరించాలి. అప్పుడు శిష్యుడు లేచి బట్టలు మార్చుకోవాలి. భస్మలేపనం చేసుకోవాలి. గురు సన్నిధికి రావాలి. అప్పుడు దయామయుడైన గురువుగారు తన హృదయం నుంచి మహాదేవి నిర్గమించి శిష్యుడి హృదయంలో ప్రవేశించినట్టుగా భావించాలి. ఆ ఉభయదేవి మూర్తులకు ఐక్యాన్ని భావిస్తూ గంధ పుష్పాదులతో పూజ చేయాలి. తన కుడి చేతిని శిష్యుడి శిరస్సుపై ఉంచి కుడి చెవిలో మహాదేవి మహామంత్రాన్ని 3 ఉపదేశించాలి. వెంటనే ఆరంభించి శిష్యుడు ఆ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దేవతా రూపుడైన గురువుగారిని సాష్టాంగ నమస్కారం చేయాలి. తన సర్వస్వము సమర్పించాలి. యావజ్జీవితము అనన్య బుద్ధిగా మెలగాలి. ఋత్విక్కులకు దక్షిణలు ఇవ్వాలి. బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. సువాసనులకు, కుమారీమణులకు, వటువులకు, దీన అనాథ దరిద్రులకు లోభించకుండా బట్టలు భోజనాలు పెట్టాలి. ధన సువర్ణాదులు కూడా యథాశక్తి ఇవ్వచ్చు. తన కృతజ్ఞత గుర్తించి ఆ మహామంత్రాన్ని నిత్యము ఉపాసించాలి. నారద, ఉత్తమోత్తమైన దీక్షావిధి సవిస్తరంగా నీకు తెలియజేశాను. ఇదంతా బాగా భావం చేసి దేవి పాద పద్మాలను సమాశ్రయించి ఇంతకన్నా బ్రాహ్మణుడికి ఉత్తమ ధర్మం లేదు. వేద మార్గాను అనుయాయుల వారి వారి గుహ్యోక్త పద్ధతుల్లో మంత్రోపదేశం చేయవచ్చు, పొందవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది సనాతనమైన తాంత్రిక రీతి. అంటే గురువు చెప్పిన మార్గంలో ప్రయాణించడమే ఎప్పటికైనా శ్రేయస్కరం. నువ్వు అడిగావు, నేను చెప్పాను. పరాంబికను సేవించు, త్రికరణ శుద్ధిగా ఉపాసించు,
నిత్యము నేను అలా ఆరాధించి ఇలా పరనిర్వృత్తిని అంటే అత్యంత మనశ్శాంతి పొందుతున్నానని నారాయణ మహర్షి సంభాషణ ముగించాడు. కన్నులు మూసుకొని దేవి పాదపద్మములను ధ్యానిస్తూ సమాధిలో మునిగిపోయాడు. నారదుడు వినమితగాత్రుడే ఆ మునిశిఖామణికి, తన జ్ఞాన స్వరూపునికి, ఆ కృపాజలనిధికి, ఆ అమృతాంత రంగునికి, ఆ శిష్యవత్సలుడికి, ఆ నిష్ఠా నిధికి సాష్టాంగ నమస్కారం చేసి దేవి దర్శన లాలసుడే వెంటనే తపస్సులోకి వెళ్ళిపోయాడు. సౌనకాది మహామునులారా, నారద నారాయణ సంవాద రూపంగా ఈ విశేషాలన్నీ మా గురువుగారు వ్యాస భగవానుడు జనమేజయుడి మహారాజుకి ఉపదేశించారు. వాటిని యథాతథంగా మీకు నేను చెబుతున్నాను. ఇంతకుముందు ఇందులో నా ప్రయోజకత్వం ఏమీ లేదు అన్నాను. ఆ సూతుడు చెప్పాడు. ఇక సూత మహర్షి, వినయశీలివి కనుక నువ్విలాగ అంటావు. ఎన్నెన్ని విశేషాలు చెప్పావు, ఎంతెంత సందేహాలు తీర్చావు. నీ జ్ఞానం, నీ పరిజ్ఞానం అమోఘం, అనన్యం. ఎంత విన్నాక జనమేజయుడు ఏమన్నాడు, వ్యాసుడు ఇంకా ఏం చెప్పాడు అని కూడా తెలియచెయ్యి, వినాలని మాకందరికీ కుతూహలంగా ఉంది అన్నారు సౌనకాది మహామునులు. సూతుడు ఇప్పుడు ఇంకా వ్యాస జనమేజయ సంభాషణ కథలోనికి కొనసాగించాడు. హే భగవాన్ వ్యాస, సర్వధర్మజ్ఞ, సర్వశాస్త్ర విధాంవర, ద్విజులందరూ శక్తిని ఆరాధించాలనే కదా వేదం చెప్పింది. సంధ్యాకాలాల్లో ఏమిటి, ఇతర సమయాల్లో ఏమిటి, జగన్మాతనే నిత్యం ఉపాసించాలి. మరి అలాంటప్పుడు కొందరు ద్విజులు దేవి పరివస్యను అంటే సేవను విడిచిపెట్టి ఇతర దేవతలను ఆరాధిస్తున్నారు ఎందుకు? కొందరు వైష్ణవులు, కొందరు గాణపత్యాలు, కొందరు కాపాలికులు, కొందరు బౌద్ధులు, కొందరు దిగంబరులు, కొందరు ఇలా రకరకాలుగా కనిపిస్తున్నారు. వేదవాక్కుల పట్ల వీరికి శ్రద్ధ లేనట్ట, లేక ఈ సందేహం నువ్వు తీర్చాలి. మరి బుద్ధిమంతులు, పండితులు, నానా తర్క విచక్షణలు అయ్యుండి వేదాల పట్ల శ్రద్ధ లేకపోతే ఎలాగా? స్వీయ శుభ పరంపరను ఎంతటి బుద్ధిహీనుడైనా కోరి భంగపరచుకోడే. అటువంటి వీరంతా దేవీ సేవను విడిచిపెట్టేశారంటే కారణం ఏంటో ఊహించలేకపోతున్నాను. దయచేసి ఈ సంగతి తెముల్చు. అలాగే ఈ ప్రసంగంలో మణిద్వీప మహిమను గురించి వాచవిగా చెప్పావు. దేవి నివాసం అన్నావు. దాన్ని సవిస్తరంగా కన్నులకు కట్టించు. నేను భక్తుణ్ణి, శ్రద్ధగా వింటున్నవాడిని. నాలాంటి వారికి గురువులు ప్రసన్నులై గుహ్యలను సైతం ప్రకటన చేస్తారు కదా. ప్రసన్నాస్తు వదంత్యేవ గురువో గుహ్యం అవ్యుతే అని జనమేజయ మహారాజా అడగవలసిన సమయంలో అడిగావు. బుద్ధిమంతుడివి, వేదాల పట్ల శ్రద్ధ కలవు నీకు కనుక నీకు దాచకుండా అన్నీ చెప్పవలసిందే. నీ సందేహాలు తీరుస్తాను అంటూ ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఇంద్రాది దేవతలకు దేవి గుణపాఠం. పూర్వకాలంలో మదోన్మత్తులే దైత్యులు దేవతలతో యుద్ధం చేశారు. అది 100 ఏళ్ళు సాగింది. మహాయుద్ధం మహావిస్మయం కారకం, నానా శస్త్ర ప్రహరణాన్వితం, నానా మాయా విచిత్రతం, జగద్వినాశకం. ఎట్టకేలకు పరాశక్తి కృపా విశేషం వల్ల దేవతలు జయించారు. దైత్యులు స్వర్గాన్ని, భూగోళాన్ని విడిచి పాతాళానికి పారిపోయి తలదాచుకున్నారు. అప్పుడు దేవతలు అదంతా తమ ప్రయోజకత్వమే అనుకుని పరాక్రమాలకు పరస్పరం ప్రశంసించుకున్నారు. మోహ విభ్రాంతిలో పడి చంకలు కొట్టుకుంటూ తమను తాము తెగ పొగుడుకున్నారు. మనకు జయం కలగక చస్తుందా? మన మహిమ అటువంటిది. మనం సర్వోత్తరులం, మహావీరులం. మన ముందు దైత్యులు ఎక్కడ నిలుస్తారు? పామరులు, పిరిగిపందులు, పరాక్రమహీనులు. మనము మహా యశస్సులం, తేజస్సులం, సృష్టి స్థితి లయకారకులం. దైత్యులు మనకొక లెక్క. ఇలా మోహం తలకెక్కి
పరాశక్తి మహిమను పూర్తిగా మరచిపోయి చిందులు తొక్కుతూ దేవతలను చూసిన జగదంబిక జాలిపడింది. కరుణ ఇద్దాము అని చెప్పి యక్షరూపంలో అవతరించింది. ఆ రూపం కోటి సూర్య ప్రతీకాశంగా, చంద్రకోటి సుశీతలంగా, విద్యుత్ కోటి సమానాభంగా, హస్త ప్రదాదివర్జితంగా, ఎప్పుడు కూడా ఎక్కడ విన్నది కాదు, కన్నది కాదు ఆ రూపం, ఆ తేజస్సు పరమ సుందరం, అద్భుతావహం ఉంది. ఏంటిది అని దైత్యులు దుశ్చేష్ట కాదు కదా, ఏదో తెలియని మహామాయ కాదు కదా, దేవతలు మనకే ఎంత విస్మయం కలిగిస్తున్నదే, దీన్ని ఎవరు నిర్మించి ఇటు పంపించి ఉంటారో చెప్పమా అని అనుకుంటున్నారు. కొంతమంది ప్రబుద్ధులు వెనకుండి అలా కాదు ఇలా చెయ్యమ్మా, ఇలా అనుసరించని మంచిగా చెప్పి నడిపించిన వాళ్ళని మర్చిపోయి మేమే సాధించాం, మేమే గొప్ప వాళ్ళమే అని చెప్పిన వాళ్ళని మరిచిపోయి వాళ్ళని సునాయాసంగా అవమానకరంగా చూసి అవమానించే వాళ్ళు కొందరుంటారులేండి. అలాగే దేవతలు కూడా చేశారు. అమ్మవారు వారికి తగిన శాస్తి జరిపారు. అది విందాము. దేవతలంతా గుమిగూడి చర్చలు జరిపారు. ఆ రూపం దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు అని అడగాలి, పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలి, బలాబలాలు తేల్చుకోవాలి, అప్పుడు ప్రతిక్రియ చేయాలి అని ఒక వ్యూహం నిర్ణయం చేసుకున్నారు. వెంటనే ఇంద్రుడు అగ్నిదేవుని పిలిచాడు. వహ్ని, దేవతలకు నువ్వే కదా ముఖస్థానీయుడివి, అందుచేత నువ్వే వెళ్ళు, అదేంటో తెలుసుకో అని ఆజ్ఞాపించాడు. అగ్నిదేవుడు త్వరగా వెళ్ళాడు. ముందుగా ఆ యక్షరూపమే నువ్వెవడవని ఆ అగ్ని ప్రశ్నించింది. అంతే కదండి, మరి నీ శక్తి అంతా చెప్పమంది. నేను అగ్నినని, జాతవేదసుడిని, అన్నింటినీ దహించవేయగలను, శక్తి నన్ను నమ్మి నాలో ఉంది అని అగ్నిదేవుడు బదులు పలికాడు. ఓహో అలాగా, ఈ గడ్డి పరకను దహించు, నువ్వు ఉంది అని చెప్పుకుంటున్నావు, శక్తి నీలో ఉందో లేదో చూస్తాను అంటూ ఆ యక్ష తేజోరూపం ఒక గడ్డి పరకను అగ్నిదేవుడు ముందుకి విసిరింది. వాహినిదేవుడు ఎంతగానో ప్రయత్నించాడు. తన బలం అంతా కూడగట్టుకొని మరీ ప్రయత్నించాడు. కానీ ఎంతకీ గడ్డి పరక ఏమీ చేయలేకపోయింది. సిగ్గుపడిపోయాడు. అంటే అమ్మ శక్తి ఉండడం వల్లనే అగ్నిదేవుడు కూడా తన ప్రజ్వల్లి ఎంతనా దహనం చేస్తున్నారు. అలాంటిది అమ్మ శక్తి లేకుండా గడ్డి పరకను కూడా ఆయన దహించలేకపోయాడు. అంటే అర్థం మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎవరైనా సరే ఒక మంచి శక్తి అంటే మన వెనక ఉండి నడిపించే ఒక మహాశక్తి మనల్ని నడిపిస్తుంది అని గుర్తుంచుకొని మనము ఆ శక్తిని మర్చిపోకుండా మనం చేస్తున్నాం కాదు, చేసేది చేయించేవాడు ఒక మహాశక్తి అని అది మనం ముందుకు నడిస్తే మనం చేయగలిగింది చేయగలుగుతాం. అగ్నిదేవుడిని చూసాం కదా, విన్నాం కదండి. ఇప్పుడు తనకేమైంది వాళ్ళ అని చెప్పి అంతుబట్టలేదు అగ్నిదేవుడికి. దేవతల దగ్గరికి పరిగెట్టాడు. దేవతలందరూ ఒక్కసారిగా మీద పడ్డారు. ఎవరో ఏంటో తెలుసుకోవచ్చా అని. అగ్నిదేవుడు సిగ్గుతో ముఖం దించుకున్నాడు. జరిగిందంతా చెప్పాడు. మన బతుకులు వట్టి బూటకాలు, వృధాభిమానంతో వెర్రవేగుతున్నాము, చిచి అని ముగించి తొలగిపోయాడు. ఇంద్రుడికి పట్టుదల వచ్చేసింది. వాయుదేవుని పంపించాడు. జగత్తులో అంతటా నువ్వే నిండి ఉన్నావు, నీ కదలికలతో అన్నీ కదిలేదే, నువ్వు ప్రాణరూపివి, ప్రాణకోటికి సర్వశక్తి విధాయకుడివి. ఆయన్ని ఎర్రెక్కించాడనమాట. వెర్రెక్కించి ఎగదోసి ఈయన్ని పంపిస్తున్నాడు. ఇంద్రుడే కదండి చేసేది అన్నీ కూడా. నువ్వు వెళ్ళి తెలుసుకురా, నీకన్నా సమర్థుడు ఎవరు లేరు అని గాలిదేవుణ్ణి కాస్త గాలి కొట్టి పంపించారు. మన రచయిత గారు కూడా అదే చెప్తున్నారు. వాయుదేవుడు ఉబ్బిపోయాడు. మహావేగంగా వెళ్ళాడు. యక్షరూపం మళ్ళీ అదే ప్రశ్న వేసింది. నేను వాయువుని, సర్వశక్తి సంపన్నుడిని, దేనినైనా ఎగరగొట్టగలను, నా వల్లనే ఈ జగత్తు బతుకుతోంది అంటూ సగర్వంగా పలికాడు. అయితే ఈ గడ్డి పరకను కదుపు అని యక్షరూపం లేకపోతే తలదించుకొని నోరు మూసుకొని వచ్చిన దారిన వచ్చినట్టు పో అని అనేసింది.
వాయుదేవుడికి అభిమానం పొడుచుకొచ్చింది. గట్టిగా ప్రయత్నించాడు, గడ్డి పరకను కదల్చలేకపోయాడు. చూసారండి, అమ్మవారి శక్తి లేకుండా వాయుదేవుడు కూడా గడ్డిని కూడా కదల్చలేకపోయాడు. శృంగభంగం అయింది. తలదించుకొని నోరు మూసుకొని పరుగు తీశాడు. ఇంద్రాదులకు వృత్తాంతం చెప్పాడు. ఇదేంటి, అసలు ఏం తెలియడం లేదు, మనం అసమర్థులం, మిథ్యాభిమానులు, అదేదో అలౌకిక యక్ష తేజస్సు, పరమదారుణ తేజస్సు అనేసి తాను జారుకున్నాడు. ఈసారి దేవతలంతా కలిసి ఇంద్రుణ్ణి ఎగదోశారు. నువ్వు దేవనాయకుడివి, యక్షుల్ని బాగా ఎరుగుదువు కనుక నువ్వే వెళ్ళు అంతే అంటే వెళ్ళి అన్నారు అందరూ. సరే తెలుసుకొని వస్తానంటూ ఇంక ఎళ్ళక ఏం చేస్తాడండి ఆయనైనా సగర్వంగా బయలుదేరాడు. యక్షరు అంటే తనకైనా సాధ్యం అవుతుంది అని ఎవరైనా సరే ప్రయత్నం చేస్తారు కదండి, అలాగే ఈయన కూడా వెళ్ళాడు. యక్షరూపాన్ని తరిమాడు. ఆ తేజో రూపం ఇంద్రుడిని తరిమింది. చాలా దూరం తరుముకుంటూ వెళ్ళి చటుక్కున మాయమైంది. మాట మంతి వినడం లేదు. ఇంద్రుడికి దిక్కుతోచలేదు. దారుణమైన అవమానం అనిపించింది. తననే మాయం చేసిందా, కన్ను గప్పి పారిపోయిందా, దేవసభకు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళను, ఏమని చెప్పను, దేవతల ముందు ఎంతో అవమానం, మహాత్ములకు అభిమానమే కదా ధనం అన్నారు, అది పోయాక బతికేం లాభం, చావుతో సమానం కనుక నాకు ఇక మరణమే శరణం అని నిశ్చయించుకొని ఆ పని చేయబోయాడు. సరిగ్గా అదే సమయానికి ఆ శరీరవాణి వినిపించింది. సహస్రాక్ష, మాయా బీజాక్షరం జపించు, సుఖపడతావు అంది. వెంటనే అక్కడే తపస్సు కూర్చొని కన్నులన్నీ మూసుకొని మాయా బీజాక్షరాన్ని 1,00,000 సంవత్సరాలు నిరాహారుడే జపించాడు. చూసారండి, 1,00,000 సంవత్సరాలు ఆ బీజాక్షరం, మాయా బీజాక్షరం జపించాడు. జపిస్తేనే కానీ అప్పుడు తర్వాతది విందాం. ఒక చైత్ర నవమి నాడు సూర్యుడు నడినెత్తిన వచ్చిన వేళ మళ్ళీ అదే యక్షరూపం, అదే తేజ పుంజం అదే ప్రదేశంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది. అయితే ఈసారి ఆ తేజో మండలానికి మధ్యలో నవ యవ్వనంలో ఒక కుమారి రూపం కనిపించింది. మహాదేవి ఆత్మావిష్కారం అన్నమాట. భాస్వ జప కుసుమ బాలకోటి రవిప్రభ బాల సీతాంశు మకుట వస్త్రాంతర్వంజిత స్తవి పరపాస అంకుశ అభయహస్తాలు 4 రమణీయాంగి కోమలాంగ లతిక శివ భక్తకల్ప ద్రుమం అంబిక నానాభూషణ భూషిత త్రినేత్ర మల్లిక మాలిక కబరీ జూటి విరాజిత. ఆమెకు 4 వైపులా 4 వేదాలు రూపుదాల్చి నిలబడి స్తుతిస్తున్నాయి. ఆమె పెదవులు కాంతులు వ్యాపించిన మేర నేల పద్మరాగాలు తాపినట్టుగా ఉన్నాయి. ప్రసన్న స్మేర వదన కోటి కందర్ప సుందర రక్తాంబర వరీదాన రక్త చందన చర్చిత ఉమాదేవి హైమతి నిర్వ్యాజ కరుణామూర్తి సర్వకారణ మహేంద్రు దర్శించాడు. భక్తి నిర్విహుడు గుండెల్లో పొంగులెత్తాయి, కన్నులు చెమ్మగిల్లాయి, గొంతు గద్గదమైంది, తను పులకించింది. ఉక్కిరి బిక్కిరవుతూ సాష్టాంగపడ్డాడు. స్తుతులు నుతులు జాలువారుతాయి. అమ్మా, ఆ యక్షరూపం ఏంటి, ఎందుకలా అవతరించావు, ఇప్పటికీ అర్థం కావడం లేదు, అనుగ్రహించు తల్లి అని అభ్యర్థించాడు. కరుణా సముద్ర పలికింది. ఇంద్ర, నా రూపమే పరబ్రహ్మ, సర్వకారణం, మాధిష్టానం, సర్వసాక్షి నిరామయం. సర్వవేదాలు ఏ పదాన్ని శిరసావహిస్తున్నాయో, సర్వ తపస్సులు సారాంశంగా ఏ పదాన్ని చెబుతున్నాయో, సర్వ తపస్సులు దేన్ని కోరి బ్రహ్మచర్యం పాటిస్తున్నారో ఆ పదాన్ని ఒక్క ముక్కలో నీకు చెబుతున్నాను, గ్రహించు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ తదేవాహుశ్చ హ్రీమయం 2 బీజే మమ మంత్రేస్తో ముఖ్యత్వేన సురోత్తమ
సురనాయక. ఓం అనే ఒక్క అక్షరమే పరంబ్రహ్మ. దాన్నే హ్రీమయంగాను పలుకుతున్నారు. ఇవి రెండే నా మంత్రంలో ముఖ్యమైన బీజాక్షరాలు. నన్ను నేను భాగద్వయం చేసుకుని జగత్తులు సృష్టిస్తున్నాను. అందులో ఒక భాగం ఓం సచ్చిదానంద నామకం, రెండవది మాయా ప్రకృతి సంహితం. ఆ మాయయే హ్రీం పరాశక్తి. నేను శక్తిమతిని, ఈశ్వరిని. జాబిల్లి వెన్నెలలాగా నేను మాయ అవిభాజ్యులం, అభిన్నులం. ఈ మాయ నాదే. సౌమ్యావస్థాత్మిక ప్రళయంలో సకల జగత్తులు నాలో లీనమై అభిన్నంగా ఉంటాయి. కర్మ పరిపాక వశాన ప్రాణికోటికి పునఃసృష్టిలో పునర్జన్మలు పునరూపాలు నా నుంచి అభివ్యక్తమవుతాయి. అంతర్ముఖమైన అవస్థను మాయ అంటారు. బహిర్ముఖమైన అవస్థను తమస్సు అంటారు. దాని నుంచే ప్రాణికోటి సంభవిస్తుంది. సృష్టి సమయంలో అదే రజోగుణం అవుతుంది. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణత్రయాత్మకులు అయ్యారు. అంతర్ముఖాతు యావస్థ సామాయేత్యభిధీయతే, బహిర్ముఖాతు యా మాయా తమశబ్దేన సోచ్యతే. బహిర్ముఖాత్ తమోరూపాత్ జాయతే సత్వసంభవః, రజోగుణస్తదేవ స్యాత్ సృష్ట్యాదౌ సుర సత్తమ. త్రిమూర్తులలో రజోగుణాధికుడు బ్రహ్మ, సత్వగుణాధికుడు విష్ణువు, తమోగుణాధికుడు రుద్రుడు. స్థూలదేహం బ్రహ్మ, లింగదేహం సూక్ష్మదేహం శ్రీహరి, కారణదేహం రుద్రుడు. తురీయావస్థ నేనే. స్థూలదేహో భవేత్ బ్రహ్మలింగ దేహో హరి స్మృతః, రుద్రస్తు కారణో దేహ స్తురీయ త్వహమేవ హి. సామ్యావస్థ అన్నది అది సర్వాంతర్యామిని రూపిణి. అటుపైన పరంబ్రహ్మమైన నా రూపం రూపవర్జితం. అందుకనే నా రూపం నిర్గుణము సగుణము అని రెండు విధాలు. వీటిలో నిర్గుణ రూపం మాయారహితం, సగుణ రూపం మాయాసహితం. నేను జగత్తును సృష్టించి అందులో ప్రవేశించి జీవుల్ని వారి కర్మానుసారం ప్రేరేపిస్తూ ఉంటాను. సృష్టి స్థితి తిరోధానాలకు నేనే ప్రేరణ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కారణాత్మకులుగా చేసేది నేనే. నాకు భయపడి నా ఆజ్ఞగా గాలి వీస్తున్నాడు, సూర్యుడు వెలుగుతున్నాడు. మీరంతా చేసే పనులు నా ఆజ్ఞలే కనుక నేను సర్వోత్తమను. నా అనుగ్రహం వల్లనే రాక్షస యుద్ధాల్లో మిమ్మల్ని జయం వరిస్తోంది. మిమ్మల్ని కీలుబొమ్మల్లా అంటే కొయ్య బొమ్మల్లాగా కాష్టాపుత్తని కోపమాన్ ఆడిస్తున్నది నేనే. ఒక్కొక్కప్పుడు మీకు ఒక్కొక్కప్పుడు దైత్యులకు విజయం అందిస్తుంటాను. నేను స్వతంత్రను. నా ఇచ్చయే నాది. కర్మానురోధంగా అన్నీ చేస్తూ ఉంటాను. సురోత్తమ, సర్వాత్మికను నన్ను విస్మరించి మీరు విజయ గర్వంతో విర్రవీగారు. అది అంతా మీ ప్రయోజకత్వమే అని అహంకరించారు. మోహంలో పడ్డారు. మీ కళ్ళు తెరిపించాలనే అనుగ్రహ బుద్ధితో మీ శరీరాల్లో ఉన్న నా శక్తుల్ని బయటకు తీసి తేజోమండలంగా యక్షరూపంగా అవతరింపచేశాను. మీ అహంకారాలను అణచివేశాను. మీ శక్తిహీనతకు మీకు తెలియవచ్చేట్టు చేశాను. కనుక ఇక నుంచి నిరహంకారులే సచ్చిదానంద రూపిణిని నన్ను శరణు వేడండి అని చెప్పి అంతర్ధానం చెందింది. జనమేజయ అప్పటికి ఇంద్రాది దేవతలందరూ అహంకారం విడిచిపెట్టి పరమేశ్వరి పాదపద్మాలకు ఉపాసించి ఆరంభించారు. త్రిసంధ్యల్లోనూ గాయత్రిని జపించడం, యజ్ఞ భాగాలను మహాదేవికి నివేదన చేయడం ఇత్యాది కార్యక్రమాలు అనుష్ఠించారు. ఈ రకంగా అందరూ సత్యయుగంలో గాయత్రి జప తత్పరులుగా తారాహురుల్లేకాలు జపనిష్ఠాతులు అయ్యారు. తక్కిన హరోపాసనలు ఏవి నిత్యకర్మలు కాదు. గాయత్రి ఉపాసన ఒక్కటే నిత్య విధిగా వేదాలన్నీ కూడా ముక్తకంఠంతో చెప్తున్నాయి. ఇది ఒక్కటే చేస్తే చాలు,
ద్విజులకు కృతకృత్యత్వమే. తక్కిన సత్కర్మలు ఏవి చేసినా చెయ్యకపోయినా గాయత్రి మాత్ర నిష్ఠాతుడైతే చాలు, ద్విజుడు ముక్తి పొందుతాడు. మనువే స్వయంగా చెప్పాడు. గాయత్రి మాత్ర నిష్ఠాతో ద్విజో మోక్ష మవాప్నుయాత్ కుర్యాదన్యన్న వా కుర్యాదితి ప్రాహ మనుః స్వయం. అంతటి శక్తి సంపన్నము వేదత్రయ ప్రతిపాదితము అయిన గాయత్రి ఉపాసన విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోవడం నిశ్చయం. అందుకని తొట్టతొలి కృతయుగంలో ద్విజోత్తములందరూ గాయత్రి రూపాన దేవి పాద పద్మాలను ఉపాసించారు. గాయత్రి మహిమ గౌతముడి కథ. గాయత్రి మహిమ గురించి విందాం. జనమేజయ, ఒకప్పుడు ప్రాణికోటి కర్మవశాన 15 సంవత్సరాలు కరువు వచ్చింది. వాన లేక అంతటా దుర్భిక్షం విలయతాండవం చేసింది. ఇంటింటా మృతదేహాలే, లెక్క పెట్టడం ఎవరికీ తరం కాలేదు. ఆకలి తట్టుకోలేక చనిపోయిన వారు, చనిపోగా మిగిలిన వారు పందుల్ని, కుక్కల్ని, గుర్రాల్ని, ఏ జంతువులు దొరికితే ఆ జంతువుల్ని చంపుకొని తిన్నారు. కొందరు మానవ శవాల్ని భక్షించారు. తల్లి కొడుకుని, మగడు భార్యని భక్షించే భయంకర దుర్భిక్షం అది. ఈ దశలో బ్రాహ్మణులకు ఒక ఆలోచన వచ్చింది. గాయత్రి జపమహిమ కారణంగా గౌతముడి ఆశ్రమంలో దుర్భిక్షం లేదని, సుభిక్షంగా ఉందని వింటున్నాం. ఇప్పటికే చాలా ప్రాణికోటి అక్కడికి చేరుకుంది, సుఖంగా జీవిస్తోందని తెలిసింది. కనుక మనం కూడా వెళ్ళి ఆ మహర్షిని ఆశ్రయిద్దామని నిశ్చయించుకొని అగ్నిహోత్రాలతో, కుటుంబాలతో, గోవులతో, దాసీజనంతో అందరూ బయలుదేరి వెళ్ళారు. అక్కడ అన్ని దిక్కుల నుంచి ఒక్కసారి తరలి వెళ్ళారు. అంతమంది బ్రాహ్మణులకు చూసి గౌతముడు సగౌరవంగా నమస్కరించి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. కుశల ప్రశ్నలు వేశాడు. ఆగమన కారణం తెలుసుకున్నాడు. అందరికీ అభయం ఇచ్చాడు. ఇది మీ ఇల్లే అనుకోండి, నేను మీ దాసుడిని అనుకోండి. ఈ దాసుడు ఉండగా మీకు చింత ఏంటి? మీ వంటి తపోధనలు రాకతో నేను నిజంగా ధన్యుణ్ణయ్యాను. మీ దర్శన భాగ్యం చేతనే ఎవరికైనా దుష్కృతులన్నీ సుకృతులు అయిపోతాయి. మీరంతా ఇలా వచ్చి పాదధూళితో నా గృహాన్ని పావనం చేస్తున్నారు. నాకంటే ధన్యుడెవడు? ఇక్కడే అందరూ హాయిగా ఉండండి. మీ సంధ్యావందనాలు, జపాదికాలు నిర్విఘ్నంగా జరుపుకోండి అని అందరినీ ఓరడించి ధైర్యం చెప్పి విడిది చేయించాడు. తర్వాత తను వెళ్ళి గాయత్రి ప్రార్థన ప్రారంభించాడు.